నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. రాష్ట్రంలో పలు ప్రధాన నగరాలను పట్టణాలను కలుపుతూ వేగంగా నడిచేటువంటి ఎక్స్ప్రెస్ ట్రైను వందే భారత్ సికింద్రాబాద్, తిరుపతి, విజయవాడ, చెన్నై మధ్య నడిచేటువంటి ఈ రెండు వందే భారత్లు ఈ యొక్క చీరాల, బాపట్ల కేంద్రాల్లో ఆ స్టేషన్లలో ఆపకపోవడం అనేది కొంత బాధాకరం. దాని మీద ఈ మధ్య ఈ రెండు స్టేషన్లలో హాల్టింగ్ చేయాలని డిమాండ్లు అయితే పెరుగుతున్నాయి. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో పలు ప్రధాన నగరాలు పట్టణాలను కలుపుతూ వేగంగా నడిచేటువంటి ఎక్స్ప్రెస్ రైలు వందే భారత్. ఇది సికింద్రాబాదు, తిరుపతి, విజయవాడ, చెన్నై మధ్య రెండు వందే భారత్ సూపర్ ఫాస్ట్ రైళ్ళు అయితే ప్రజెంట్ నడుస్తున్నాయి. ఈ రైళ్ళు రెండు రాకపోకలు సాగిస్తున్నా కూడా జిల్లా కేంద్రమైనటువంటి బాపట్లలో, అట్లానే వాణిజ్య పట్టణంగా పేరొందినటువంటి చీరాలలో ఆగకపోవడం అనేది ప్రయాణికులకు కొంత అసంతృప్తిని కలిగిస్తుంది. ఈ రైళ్లను ప్రవేశపెట్టినటువంటి సమయంలో తొలుత 4 స్టేషన్ల మాత్రమే స్టాపింగ్ అన్నారు. ఆ తర్వాత ప్రయాణికులు మరియు ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి కోరిక మేరకు కొత్త స్టేషన్లలో వందే భారత్ ఆగేలా హాల్టింగ్ అయితే మంజూరు చేస్తున్నారు. తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరుకోవాలని అన్ని వర్గాల ప్రజలు కూడా ప్రజెంట్ భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు, రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడి ఈ సూపర్ ఫాస్ట్ రైలు ఈ యొక్క బాపట్లలో మరియు చీరాల్లో ఆగే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. అయితే సికింద్రాబాదు, విశాఖ వందే భారత్ ఎక్స్ప్రెస్కు కొత్తగా పలు చోట్ల హాల్టింగ్లు ఇస్తున్నారు. తాజాగా ఏలూరులో రైలు నిలుపుతూ రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే తిరుపతి, సికింద్రాబాద్, చెన్నై, విజయవాడ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో కూడా ఒకదానికి బాపట్ల, మరొకదానికి చీరాలలో స్టాపింగ్ ఇస్తే ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. జిల్లా ప్రజలకు కూడా ఈ సూపర్ ఫాస్ట్ రైళ్లలో ప్రయాణించేటువంటి సౌకర్యం లభిస్తుంది. ఈ విషయంపై ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ కూడా ఇటీవల లోక్సభలో ప్రస్తావించారు. పట్టు వదలకుండా ప్రయత్నించి వందే భారత్ స్టాపింగ్కు సాధించాలని ఈ యొక్క ప్రయాణికులు కోరుతుండగా ఈ కృష్ణప్రసాద్ ఆ దిశగానే కొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. చెన్నై, విజయవాడ రైల్వే స్టేషన్ మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును సుమారు ఏడాది క్రితం 2023 సెప్టెంబర్ 24న అయితే ప్రారంభించారు. ఈ రైలుకు జిల్లాలో ఎక్కడ స్టాపింగ్ లేదు. బాపట్ల, చీరాల నుంచి చెన్నై, విజయవాడ వెళ్ళేటువంటి ప్రయాణికులకు ఈ రైలు అందుబాటులో లేకుండా పోయింది. రెండు పట్టణాలు, పరిసర గ్రామాల పరిధిలో ఈ ప్రవాసాంధ్రులు వేలల్లో ఉన్నారు. ఈ సింగపూరు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, థాయిలాండ్, మలేషియా వెళ్ళేవారు కూడా ఈ రైళ్ళు కార్లలో చెన్నై విమానాశ్రయానికి చేరుకొని ఈ యొక్క విమానాల్లో గమ్యస్థానాలకు చేరుకోవాల్సి వస్తుంది. వీరికి వందే భారత్ ఎక్స్ప్రెస్ అనుకూలంగా ఉంటుంది. దానికి గాను రాజధాని అమరావతి వెళ్ళేటువంటి వారు కూడా స్థానికంగా ఈ సూపర్ ఫాస్ట్ రైలుకు హాల్టింగ్ కల్పిస్తే గతంలో విజయవాడ చేరుకుంటారు. గంటలో తొందరగా చేరుకోవచ్చు అన్నమాట. మధ్యాహ్నం, సాయంత్రం సమయంలో చెన్నై, హైదరాబాద్ వెళ్ళడానికి కూడా రైళ్ళు అనేవి లేవు. ఇక జిల్లా కేంద్రం బాపట్ల నుంచి రోజు వేలాది మంది ప్రయాణికులు ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. అమృత స్టేషన్ కింద స్థానిక రైల్వే స్టేషన్ ఆధునీకరించారు. ఈ బాపట్ల రైల్వే స్టేషన్ను కొత్తగా 5-6 ఈ యొక్క ప్లాట్ఫామ్లు కూడా నిర్మించారు. ప్రజెంట్ ఇప్పుడు మొత్తం 6 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. కాలినడక వంతెన కూడా 4-5 ప్లాట్ఫామ్లు పొడిగించారు. నూతన భవనాలు కూడా నిర్మించారు. అయితే వందే భారత్ వంటి సూపర్ ఫాస్ట్ రైళ్లు మాత్రం స్థానికంగా ఆగడం లేదు. ఈ సికింద్రాబాద్, తిరుపతి మధ్య మొదటి వందే భారత్ను 2023 ఏప్రిల్ 8న అయితే ప్రారంభించారు. నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లో మాత్రమే ఈ రైలుకు స్టాపింగ్ ఇచ్చారు. ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు తర్వాత మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో ఈ యొక్క స్టాపింగ్ ఇచ్చారు. జిల్లా పరిధిలోని బాపట్ల, చీరాల రైల్వే స్టేషన్లలో ఈ రైళ్లు ఆగడం లేదు. దీంతో తిరుపతి వెళ్ళేటువంటి ప్రయాణికులు కూడా నిరాశకు లోనవుతున్నారు. అలాగే హైదరాబాద్ వెళ్ళేందుకు కూడా వారికి కూడా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనేది అందుబాటులో లేకుండా పోయింది. ఇక ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు బాపట్ల, చీరాల రైల్వే స్టేషన్లో స్టాపింగ్ ఇవ్వాలని లోక్సభలో అయితే సమావేశాల్లో బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ అయితే కోరడం అయితే జరిగింది. దీనికి రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ కూడా ప్రత్యేకంగా కలిసి మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. వందే భారత్ సూపర్ ఫాస్ట్ రైళ్లను అయితే జిల్లాలో ఆగేలా కృషి చేయాలని
ఆయన కోరినట్లు కృష్ణప్రసాద్ తెలిపారు. దీనికి రైల్వే మంత్రి కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అంటే రాబోయే కాలంలో అట్లా బాపట్లలో కానీ లేదా చీరాలలో కానీ ఈ వందే భారత్ 2 రైళ్లలో అంటే సికింద్రాబాద్, తిరుపతి, అట్లనే విజయవాడ, చెన్నై ఈ 2 వందే భారత్ రైళ్లలో ఒకదాన్ని మాత్రం ఈ 2 స్టేషన్లలో ఒక స్టేషన్లో ఆపడం ఖాయంగా ఆయన మా ఎంపీ అయితే చెప్తున్నారు. మరి రాబోయే కాలంలో ఈ వందే భారత్ను ఆపే విధంగా మరింత కృషి చేయాలని, దాని బాధ్యత ప్రజాప్రతినిధులేనని రైల్వే ప్రయాణికులు అయితే కోరుతున్నారు. అది ఫ్రెండ్స్, వందే భారత్ ట్రైన్స్ విజయవాడ నుంచి బయలుదేరేది మరియు సికింద్రాబాద్ నుంచి బయలుదేరేది ఈ చీరాల పట్టణంలో కానీ బాపట్లలో కానీ ఆపే విధంగా చర్యలు చేపట్టేటువంటి విషయం. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.